హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి సైకాలజీ 22వ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు అప్లికేషన్స్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి చివరి వరకు చూడండి, ఎంతో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితియే ప్రేరణ అనే వారు ఎవరు? 1 ఫిషర్, 2 అబ్రహం మాస్లో, 3 కోల్మెన్, 4 కరోల్. మరి ఆన్సర్ చూసినట్లయితే జీవి యొక్క ప్రవర్తనను అంతర్గత స్థితియే ప్రేరణ అన్న వాళ్ళు ఎవరు అంటే ఆన్సర్ 3 కోల్మెన్ అండి. కోల్మెన్. సార్ నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దామండి. రైలును నడపటం విజయవంతంగా నేర్చుకున్న రాధా అనే మహిళ విమానం కూడా నడపటం కూడా విజయవంతంగా నేర్చుకున్నది. ఇందులో జరిగిన అభ్యసన బదలాయింపు ఏమిటి? 1 అనుకూల బదలాయింపు, 2 వ్యతిరేక బదలాయింపు, 3 శూన్య బదలాయింపు, 4 ద్విపార్శ్వ బదలాయింపు. మరి ఇక్కడ రైలును నడపడం ఒక వేరే విధమైనటువంటి స్కిల్, అదేవిధంగా విమానం నడపడం అనేది వేరే రకమైనటువంటి స్కిల్. రెండాట్లకు ఒకదానికొకటి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి దీని యొక్క బదలాయింపే శూన్య బదలాయింపు అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. బ్రోనర్ ప్రకారం అభ్యసనం ఎలా ఉండాలి? 1 సరళంగా అన్వేషణాత్మకంగా, 2 క్లిష్టంగా అన్వేషణాత్మకంగా, 3 క్లిష్టంగా ప్రయోగాత్మకంగా, 4 సరళంగా ప్రకల్పనాత్మకంగా. మరి ఈ యొక్క బ్రోనర్ అభ్యసనం ఎలా ఉండాలి అంటే సరళంగా ఉండాలి, అన్వేషణాత్మకంగా ఉండాలండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. 4th బిట్ అండి. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు బాక్స్, ఎక్స్టిఎన్, కౌ, టీవైసి లాంటి జంట పదాలను చూపించి అర్థవంతమైన పదమును అడిగినప్పుడు దానితో జతగా ఉన్న అర్ధరహిత పదమును పునఃస్మరణ చేయమనటం ద్వారా సీత అనే విద్యార్థిని యొక్క ధారణను మాపనం చేస్తున్నాడు. ఇందులో ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న శాబ్దిక పునఃస్మరణ పరీక్ష ఏమిటి? 1 శృతి విస్తృతి, 2 సంసర్గ విస్తృతి, 3 ద్వంద్వ సంసర్గులు, 4 శబ్ద ప్రమాణం. మరిక్కడ ఒక పదానికి జంటగా వేరొక అర్ధరహిత పదాన్ని జంటగా ఉంది అంటే ఒకదానికి ఒకటి ద్వంద్వం 2 కలిసి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ అయితే ద్వంద్వ సంసర్గులు. మరి క్లియర్గా ద్వంద్వ సంసర్గులు అని చెప్పవచ్చండి ఈ యొక్క శాబ్దిక పునఃస్మరణ పరీక్షను. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. సుబ్బు అనే విద్యార్థి రసాయన శాస్త్రంలోని ఆల్కేనుల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివిన ఆల్కైనులు గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనిని ఏ అవరోధంగా భావించవచ్చు? 1 పురోగమన అవరోధం, 2 తిరోగమన అవరోధం, 3 పురోగమన తిరోగమన అవరోధాలు, 4 జోక్యం. మరి ఇక్కడ ప్రస్తుతం చదువుతున్నది అంతకు పూర్వం చదివిన దానికి ఆటంకం ఏర్పరుస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ తిరోగమన అవరోధంగా మనం చెప్పుకోవచ్చండి. ప్రస్తుతం చదువుతున్నది పూర్వం చదివినటువంటి అభ్యసనాన్ని ఇబ్బందికి గురి చేస్తే అది తిరోగమన అవరోధం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించము. 1 నిమోనిక్, 2 అడాలా సెరే, 3 డెజావో. అవి ఏ భాషా పదం నుంచి వచ్చాయని ఏబిసిలు లాటిన్, ఫ్రెంచ్, గ్రీక్ ఈ విధంగా ఇచ్చాడు. మరి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 2. 1 అనేది నిమోనిక్ అనేది గ్రీకు భాషా పదము, అడాలా సెరే అనేది లాటిన్ పదము, డెజావు అనేది ఫ్రెంచ్ పదం అండి. ఇది చాలా ఏ భాషా పదాలు అనేవి అడుగుతుంటాడు. చాలా 1 మార్కు వచ్చే ప్రశ్న అండి ఇది.
నెక్స్ట్ 7వ బిట్ అండి, శృతి అనే విద్యార్థిని మొదట 50 పదములను చదివినది, మరో 50 పదములను వాటిలో కలిపి మొదట చదివిన పదాలు గుర్తించమన్నప్పుడు 16 పదాలు తప్పుగా గుర్తించింది. అయినా శృతి యొక్క గుర్తింపు గణన ఎంత? 1 32, 2 34, 3 16, 4 68. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ 68% గుర్తింపు గణన ఉంటుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 8వ బిట్టు, కోఫ్కా ప్రకారం 2వ స్థాయిలో జరుగు అభ్యసనం ఏమిటి? 1 నిబంధన అభ్యసనం, 2 అనుకరణ అభ్యసనం, 3 అంతర్దృష్టి అభ్యసనం, 4 యత్న దోష అభ్యసనము. కోఫ్కా ప్రకారం 2వ స్థాయిలో జరిగే అభ్యసనం పేరు అనుకరణ అభ్యసనం అండి. కోఫ్కా అనుకరణ అభ్యసనాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ 9వ బిట్ అండి, రాజు అనే విద్యార్థి సాక్షి పేపర్లోని అంకెలను కలిపి బొమ్మను రూపొందించిన ప్రతిసారి రాజు నాన్న ఏదో ఒక బహుమతిని ఇస్తున్నాడు. దానిలో రాజు అలాంటి పనులను తరచుగా చేస్తూ కొద్ది రోజులకు బొమ్మలు గీయటం స్వయంగా బాగా నేర్చుకోగలిగాడు. దీనిని వివరించు అభ్యసన సిద్ధాంతం ఏమిటి? 1 శాస్త్రీయ నిబంధనం, 2 కార్యసాధక నిబంధనం, 3 యత్న దోష అభ్యసనము, 4 అంతర్దృష్టి అభ్యసనము. మరి ఆన్సర్ చూస్తున్నట్లయితే ఇక్కడ కార్యాన్ని సాధిస్తున్నాడు. ప్రతిరోజు కూడా ఈ యొక్క అంకెలను కలిపే బొమ్మను రూపొందించిన ప్రతిసారి కూడా వాళ్ళ తండ్రి ఒక బహుమతిని ఇవ్వడము, అతను అలా చేయడం వల్ల స్వయంగా బాగా నేర్చుకోగలిగాడు. ఒక కార్యాన్ని సాధనగా చేస్తూ మంచిగా బొమ్మలు గీయడం నేర్చుకున్నాడు. కాబట్టి ఆన్సరు కార్యసాధక నిబంధనం అండి. నెక్స్ట్ 10వ బిట్ చూద్దామండి. వైగాటస్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియలు ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలుగా వికసించడంలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి? 1 సాంఘిక సాంస్కృతిక అనుభవాలు, 2 ఉపాయంతో కూడిన ప్రవర్తన, 3 సమవయస్కుల్లో పొందే పరస్పర చర్యలు, 4 ఉపాధ్యాయుల బోధన. మరి ఆన్సర్ చూసినట్లయితే వైగాటస్కి ఎక్కువ చెప్పినది సాంఘిక సాంస్కృతిక అనుభవాల గురించే. కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ని అయితే చేయగలుగుతాము. మరి నెక్స్ట్ బిట్ అండి 11వ బిట్ చూద్దామండి. వివిధ సామాజిక పరిస్థితులలో విద్యార్థి ఎలా మెలుగుతాడో ఈ అధ్యయన పద్ధతిని ఉపయోగించి తెలుసుకోవచ్చు. 1 అంతరీక్షణ పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, 3 కేస్ స్టడీ పద్ధతి, 4 సంఘటన రచనా పద్ధతి. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యార్థి ఎలా మెలుగుతాడో వివిధ పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని సంఘటన రచనా పద్ధతి అంటారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ పద్ధతులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 12వ బిట్ అండి. నాగేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై ప్రయోగ పద్ధతి ప్రభావాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నాడు. ఇందులో ఉపాధ్యాయుడు చెప్పిన ఈ పాఠ్యాంశం యందు విద్యార్థుల అభిరుచి అనేది ఏమిటి? 1 ఏకచరము, 2 స్వతంత్ర చరము, 3 పరతంత్ర చరము, 4 మధ్యస్థ చరము. ఇక్కడ ప్రయోగాన్ని తెలియజేసేది ప్రభావాన్ని తెలియజేసేది స్వతంత్ర చరం అండి. విద్యార్థుల యొక్క సాధన అనేది పరతంత్ర చరం అవుతుంది. కానీ ఇక్కడ విద్యార్థి యొక్క అభిరుచి అనేది మధ్యస్థ చరం అండి. అది పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటుంది. 13వ బిట్ అండి. రాధా అనే అమ్మాయిని బడి వదిలి ఇంటికి వచ్చేటప్పుడు వరుసలో వెళ్ళటం లేదని ఉపాధ్యాయుడు దండించాడు. ఇంటికి వచ్చిన అమ్మాయి అకారణంగా తన చెల్లిని దండించింది. ఇందులో రాధ ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? 1 విస్థాపనం, 2 ప్రతిగమనం, 3 ప్రతిగమనము, 4 పరిహారము. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆన్సర్ విస్థాపనం అండి. రాధ ఉపాధ్యాయుడి మీద కోపంతో తన
చెల్లిని దండించింది. ఇక్కడ అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారండి ఈ విస్థాపనాన్ని. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14వ బిట్టు. ఎంఎంపిఐ అనేది ఒక డాష్. 1 వైఖరి మాపని, 2 శోధన సూచిక, 3 ప్రశ్నావళి, 4 మూర్తిమత్వ శోధిక. మరి ఆన్సర్ చూసినట్లయితే ఎంఎంపిఐ అనేది మూర్తిమత్వ శోధిక అవుతుందండి. మూర్తిమత్వాన్ని గణించడానికి ఉపయోగించే ఒక పరీక్ష అన్నమాట. 15వ బిట్ అండి. ముందు పెద్ద లోయ, వెనక తరుముతున్న పెద్ద పులి. ముందు పెద్ద లోయ, వెనుక తరుముతున్న పెద్ద పులి. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఏర్పడే సంఘర్షణ ఏమిటి? 1 ఉపగమ, 2 పరిహార, 3 ఉపగమ పరిహార, 4 ద్వి ఉపగమ పరిహార. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే కాబట్టి ఆప్షన్ 2 పరిహార అవుతుందండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. 16వ బిట్టు. 16 సంవత్సరాల రాము అనే విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యములను తెలుసుకున్నట్టుకు ఉపాధ్యాయుడు టీఏటి పరీక్షను ఉపయోగించాడు. అయినా రాము పూర్తి చేయవలసిన అవసరం లేని పరీక్ష ఏమిటి? 1 శాబ్దిక సామర్థ్య పరీక్ష, 2 సంఖ్యా సామర్థ్య పరీక్ష, 3 గుమస్తాగిరి సామర్థ్య పరీక్ష, 4 చేతి నైపుణ్యాల పరీక్ష. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యాలను తెలుసుకోవడానికి అవసరం లేనటువంటి పరీక్ష చేతి నైపుణ్యాల పరీక్ష. ఇది అవసరం లేదు. ఈ మిగతా 3 కూడా అవసరం అన్నమాట ఆ పరీక్షలో. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 17వ బిట్టు. రాము అనే విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన సమస్యకు ఒకటి కంటే సరైన భిన్న పరిష్కార మార్గాలను సూచించాడు. ఈ ఉదాహరణ రాములోని ఏ ఆలోచనను సూచించను? 1 స్వైర ఆలోచన, 2 సృజనాత్మక ఆలోచన, 3 సమైక్య ఆలోచన, 4 ఏతిబద్ధ ఆలోచన. మరి ఆన్సర్ ఇక్కడ భిన్న మార్గాలు. ఒక సమస్యకు ఒకటి కంటే ఎక్కువ భిన్న మార్గాలను చెప్పగలుగుతున్నాడంటే ఈ రాము యొక్క ఆలోచన సృజనాత్మక ఆలోచన కలిగి ఉంది అని చెప్పుకోవచ్చండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము. 18వ బిట్టు. ప్రజ్ఞా పరీక్షల గణించేదే ప్రజ్ఞ అనే వారు ఎవరు? 1 బినే, 2 వెర్నర్, 3 వెస్లర్, 4 టెర్మన్. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రజ్ఞా పరీక్షల గణించేదే ప్రజ్ఞ అన్నది వెర్నర్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6వ తరగతి చదివే రాము 10వ తరగతి పూర్తయ్యే లోపు మరో అడుగు ఎత్తు పెరగవచ్చు అని ప్రస్తుత ఎత్తును బట్టి తరగతి ఉపాధ్యాయుడు ఊహించాడు. దీనిని వివరించు వికాస నియమం ఏమిటి? 1 వికాసం క్రమానుగతం, 2 వికాసం సంచితం, 3 వికాసం ప్రాగుక్తీకరించబడుతుంది, 4 వికాసం అన్ని దిశలలో ఒకే రకంగా ఉండదు. మరి ఆన్సర్ చూసినట్లయితే ఎత్తును బట్టి ఊహించుకోగలుగుతాం ముందే కాబట్టి దీనిని వికాసం ప్రాగుక్తీకరించబడుతుందని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. మరి నెక్స్ట్ 20వ బిట్ అండి. ఒక పిల్లవాడు క్లాసులో స్నేహితులచే అవమానానికి గురి అయినప్పటికీ తన కోపమును ప్రకటించడంలో చాలా నియంత్రణ కనబరిచాడు. ఈ ఉదాహరణ ఈ క్రింది దేనిని వివరిస్తుంది? 1 ఉద్వేగ కెథార్సిస్, 2 ఉద్వేగ ప్రకటన, 3 సమతాస్థితి, 4 సర్దుబాటు. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే తన కోపమును ప్రకటించడంలో చాలా నియంత్రణ కనబరిచాడు కాబట్టి దీన్నే ఉద్వేగ కెథార్సిస్ అని పిలుస్తారు. దీన్ని వివరిస్తుంది అనమాట ఉద్వేగ కెథార్సిస్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. తులనాత్మకంగా ఉద్వేగాలు ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి. 1 శైశవ దశ, 2 బాల్య దశ, 3 కౌమార దశ, 4 యవ్వనారంభ దశ. ఆన్సర్ చూసినట్లయితే
ఉద్వేగాలు సులభంగా మార్పు చెందుతాయి, ఉద్వేగ అస్థిరత ఎక్కువ ఉంటుంది. ఇదే శైశవ దశ. మరి 22వ బిట్ చూద్దామండి. రాబర్ట్ హవిగ్ అరెస్ట్ ప్రకారం వయోజన ఆరంభ దశ వయస్సు ఎంత? 1 18 to 35 years, 2 19 to 29 years, 3 20 to 60 years, 4 20 to 40 years. మరి ఆన్సర్ చూసినట్లయితే వయోజన ఆరంభ దశ వయస్సు అరెస్ట్ ప్రకారం 19 నుంచి 29 సంవత్సరాల మధ్యలో వయోజన ఆరంభ వయసు అనేది ప్రారంభమవుతుంది అని ఈ యొక్క హవిగ్ హరిస్ట్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 23వ బిట్ అండి. సుబ్బు అనే విద్యార్థి శంకు ఎదురుగా లేకపోయినా దాని వైశాల్యము ఘనపరిమాణాల గురించి ఆలోచించగలిగి ఆ సమస్యను పరిష్కరించగలుగుతున్నాడు. అయినే పియాజే ప్రకారం సుబ్బు ఉన్న దశ ఏమిటి? 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 నియత ప్రచాలన దశ, 4 ఏది కాదు. ఆన్సర్ చూసినట్లయితే ఆలోచించగలిగి ప్రతి ఆ సమస్యకు పరిష్కరించగలుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ నియత ప్రచాలక దశ. ఎదురుగా లేకపోయినప్పటికీ మెయిన్ ఇదే కండిషన్ అండి. ఎదురుగా ఉంటే మూర్త, ఎదురుగా లేకపోయినా కాబట్టి నియత ప్రచాలక దశ అవుతుంది. 24వ బిట్ చదవండి. వ్యక్తిలోని ఆత్మభావన వికాసము ద్వారా మూర్తిమత్వము అభివృద్ధిని వివరించిన వారెవరు? 1 చోమ్స్కీ, 2 వైగాటస్కీ, 3 అబ్రహం మాస్లో, 4 కార్ల్ రోజర్స్. మరి ఆన్సర్ చూసినట్లయితే ఆత్మభావన వికాసము ద్వారా మూర్తిమత్వం వికసిస్తుంది అని చెప్పింది కార్ల్ రోజర్స్. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 25వది. NCF 2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్షణం ఏమిటి? 1 లెక్కలు చేసే నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడం, 2 తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడము, 3 పిల్లలను ఉన్నత విద్యకు సమాయత్నం చేయటం, 4 సూత్రాల సిద్ధాంతాలను బట్టి పట్టించడము. మరి ఆన్సర్ చూసినట్లయితే తార్కిక ఆలోచన సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించడమే గణిత విద్య ముఖ్య లక్షణమని NCF 2005 పేర్కొందండి. నెక్స్ట్ 26వ బిట్ చదువు. ఈ క్రింది వానిలో ఆవిష్కరణ అభ్యసనానికి అవకాశం కల్పించేది ఏంటి? 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, 2 పాఠ్య విషయ కేంద్రీకృత బోధన, 3 విద్యార్థి కేంద్రీకృత బోధన, 4 పైవన్నీ. మరి ఆన్సర్ చూసినట్లయితే విద్యార్థి కేంద్రీకృత బోధనే అభ్యసనానికి అవకాశం కల్పించేది. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. ప్రాజెక్ట్ పద్ధతి వలన ముఖ్య ప్రయోజనం ఏమిటి? 1 పని పట్ల గౌరవం పెరుగుతుంది, 2 జ్ఞానాభివృద్ధి సహజ పరిసరాల ద్వారా జరుగుతుంది, 3 విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది, 4 పైవన్నీ. ఈ ప్రాజెక్ట్ పద్ధతి వల్ల ఈ యొక్క పని పట్ల గౌరవం పెరుగుతుంది, జ్ఞానాభివృద్ధి సహజ పరిసరాల ద్వారా జరుగుతుంది, విద్యార్థుల మధ్య సహకారం పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. బయట మధ్య చెవులు నార్మల్గా ఉండి లోపలి చెవిలో లోపం ఏర్పడటం వల్ల బధిరత్వం సంభవిస్తే అది 1 కండక్టివ్ వినికిడ లోపం, 2 సెన్సరీ న్యూరో వినికిడ లోపము, 3 మిశ్రమ వినికిడ లోపం, 4 ఏది కాదు. మరి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆన్సర్ సెన్సరీ న్యూరో వినికిడ లోపము. లోపల చెవిలో లోపం ఏర్పడితే వచ్చేదే సెన్సరీ న్యూరో వినికిడ లోపం అండి. నెక్స్ట్ 29వ బిట్ చూద్దామండి. ప్రస్తుతం ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు పాఠం చెబుతూ విద్యార్థుల ప్రతిస్పందనలను పాఠంలో వారి భాగస్వామ్యాన్ని అంచనా వేస్తున్నాడు. అయినా దీనిని ఏ మూల్యాంకనంగా పేర్కొనవచ్చు? 1 అభ్యసన కొరకు మూల్యాంకనము,
2 అభ్యసనం యొక్క మూల్యాంకనము, 3 సంకలన మూల్యాంకనము, 4 ఏది కాదు. మరి ఆన్సర్ అయితే అభ్యసనం కొరకు మూల్యాంకనం అండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దాము, లాస్ట్ అండ్ ఫైనల్. ఈ క్రింది వానిలో పాఠశాల నిర్వహణ కమిటీ అంటే ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ బాధ్యతల్లో ఒకటి ఏమిటి? 1 పాఠ్యపుస్తకాల సరఫరా, 2 ఉపాధ్యాయ కమిటీల ఏర్పాటు, 3 పాఠశాల అభివృద్ధి ప్రణాళిక, 4 ఉపాధ్యాయులపై పెత్తనం. మరి ఆన్సర్ చూసినట్లయితే ఎస్ఎంసి బాధ్యతల్లో ఒకటి పాఠశాల అభివృద్ధి ప్రణాళిక అండి, పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ కదా అది. మరి ఇంత మంచి బిట్లను మీకు అందించినటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్.